హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి మే నెల జీతాలు పెన్షన్ బిల్లుల జమ సమాచారం గురించి అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉదయం నుంచి కూడా పెన్షనర్ల బిల్లుల్లో అయితే భారీ కదలిక అయితే వచ్చి పెన్షన్ బిల్లులు చాలా వరకు అయితే జమ కావడం అయితే జరిగిందండి. ఒక 80% బిల్లులు అయితే జమ కావడం జరిగింది. అయితే ఉద్యోగులకు సంబంధించి ఎక్కడా కూడా జమ అయినట్టయితే సమాచారం లేదు. ఉద్యోగుల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని పెన్షన్ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి. తిరుపతికి సంబంధించి సర్వీస్ పెన్షన్ కూడా జమ కావడం జరిగింది. అదేవిధంగా ఒంగోలుకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి. కానీ ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన శాలరీ బిల్లులు అయితే ఒక్క బిల్లు కూడా జమ కాని పరిస్థితి అండి. వారి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. బహుశా ఈరోజు నైట్ లోపల బిల్లుల్లో కదలిక వచ్చి రేపు మార్నింగ్ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ బిల్లులకి సంబంధించి డబ్బులు అయితే ఆర్బీఐ నుంచి ఇంకా ఏపీకి జమ కాని అందువల్లనే ఈ యొక్క కాంట్రాక్ట్ బిల్లులకి సంబంధించి ఆ నిధులు జమ చేయడం అయితే జరిగిందండి కాంట్రాక్టర్లకి. అందుకే ఏపీ ఉద్యోగులకి ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి బిల్లులు. అయితే ఈరోజు పెన్షన్ల బిల్లుల్లో కదలిక అయితే వచ్చి జమ అయిన విధంగానే ఈరోజు నైట్ కల్లా ఉద్యోగుల బిల్లుల్లో కదలిక వచ్చి రేపు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టయితే తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడు కనుక జమ కాకపోతే ఈ 2 రోజుల్లో ఈరోజు రేపట్లో జమ కాకపోతే ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆ బిల్లుల్ని జమ చేసేంత వరకు ఆ బిల్లులు అయితే కదలిక ఉండదని చెప్పుకోవాలి. ఈరోజు రేపట్లో జమ అయితే అయినట్టు, లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిల్లులు అయితే జమ అవుతాయండి. ఇప్పటికి ఎక్కడెక్కడ అధికారులందరూ రాజీనామాలు చేయడానికి సరిపోతుంది కాబట్టి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.